ఏది భగవంతుడికి అవసరం లేదు, మనస్సు భగవంతుడికి అవసరం. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఏంటి, మన డబ్బులు అవసరం, మన అందం అవసరం, మన పలుకుబడి అవసరం, మన వస్తువులు అవసరం, మన ఇల్లు అవసరం. కానీ ఎవరినైనా మీరు అన్నారనుకోండి, మేము ఇప్పటి నుంచి మీరు ఇంట్లోకి వెళ్ళి చెప్పారనుకోండి, మేము వంట చేయను, జాబ్కి వెళ్ళను, ఏమీ చేయను, కానీ 24 గంటలు మీ గురించే ఆలోచిస్తూ ఉంటాను, నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అని అంటే ఏమంటారు మీ ఇంట్లో వాళ్ళు? చాలా బ్రహ్మాండం అమ్మా అంటారా? అనరు. ఏమంటారు? పిచ్చి పట్టింది ఇంకేదో అయింది అంటారా? మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని అనుకోండి, అయ్యా నేను నీకేం పూజ పునస్కారం ఏం చేయలేను తండ్రి, కానీ 24 గంటలు నిన్ను మనసులో స్మరించగలుగుతా అంటే భగవంతుడు ఏమంటాడు? నువ్వే నాకు కావాలి అంటాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ వస్తువులు అవసరం, భగవంతుడికి మనస్సు అవసరం. మనం ఏం చేస్తున్నా, ఆ మనస్సు కూడా ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళకి ఇస్తున్నాం. కాబట్టి మనము ఈ ప్రపంచంలో ఉండేటప్పుడు మన బాధ్యతలు నిర్వర్తిస్తూ మన మనసుని భగవంతుడికి ఇవ్వాలి. అట్లా అని చెప్పి భగవంతుడికి నాకు ఏది వద్దని చెప్పి ముందు కూర్చొని ధ్యానం చేస్తే బ్రతకలేం కదా ప్రభుజీ, అన్ని కావాలి. అలా బ్రతకమని చెప్పాడా కృష్ణుడు? భగవద్గీతలో అర్జునుడు అదే అన్నాడు, నేను వెళ్ళిపోతాను, సన్యాసం తీసుకుంటాను. కృష్ణుడు అన్నాడు, మా మనుస్మర యుద్ధ, నన్ను గుర్తుపెట్టుకుంటూ యుద్ధం చేయాలి నీ కర్తవ్యము అని అన్నాడు. కాబట్టి మనం మన బాధ్యతలను నిర్వర్తిస్తూ భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడిని స్మరిస్తూ చెయ్యవాలి. ఇది తత్వం. మనం నిత్యం ఎన్నో రకాల మాటలు మాట్లాడుతుంటాం, ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు. ఈ మాట్లాడే మాటలు సత్యమే పలకాలి, అబద్ధాలు ఆడకూడదు అని చెప్పి అంటుంటారు. కానీ చాలామంది అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అయితే భగవంతుడికే తప్పలేదు అబద్ధాలు ఆడటం, మానవ మాత్రం మనకెంత, కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అంతటి వాడే అబద్ధాలు చెప్పాడు అని చెప్పి కొంతమంది అంటుంటే విన్నాను. నిజంగా కృష్ణుడు అబద్ధం ఆడా? అబద్ధం ఆడటానికి వీళ్ళు ఒక సాకుగా అది తీసుకుంటున్నారా అంటే ఏం చెప్పారు? అబద్ధం అంటే నిర్వచనం ఏంటో తెలుసా అండి? భగవంతుడు ఏదైతే చెప్పాడో దానికి విరుద్ధంగా చెప్పటమే అబద్ధం చెప్పటము అని అర్థం. ఓకే. భగవంతుడు ఏదైనా మాట్లాడాడు అంటే అది అబద్ధం అవ్వదు. ఆయన సత్యం, ఆయన స్వరూపమే సత్యం. అవును. భగవంతుడి కంటే పెద్ద సత్యం ఇంకొకటి లేదు. ఆ సత్యం అబద్ధం ఆడినా సత్యమే అవుతుంది. కాబట్టి భగవంతుడు ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏం చెప్తాడో అది ధర్మం అవుతుంది. భగవంతుడు మనకి అపరెంట్గా అబద్ధం ఆడాడు అనన్నా సరే ధర్మ సంరక్షణ కోసము, లోక పరిపాలన కోసము అంటాడు. కానీ మనలాగా మనస్వార్థం కోసం మన తప్పులు పక్కన పెట్టుకోవడానికి అనరండి. ఒక వ్యక్తి ఎందుకు అబద్ధం ఆడతాడు? వాడు చేసిన తప్పుని ఇది చేసుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి. కానీ భగవంతుడు అలా చేయలేదండి. భగవంతుడు ఏదన్నా చేశాడు అని అంటే దాని వెనకాల ఎంతో రీజన్ ఉంటుంది. అంతేగాని నేను కూడా భగవంతుడు ఆడాను కదా అని నేను కూడా చేశాను అనుకోండి, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి మన వాళ్ళకి అన్ని చెడు పనులను సమర్థించుకోవడానికి భగవంతుడి పైన బాణాలు వేసేవాళ్ళు ఫస్ట్ అసలు భగవత్ తత్వం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు ఒక సిగ్నల్ దగ్గర నించున్నారనుకోండి, మీ దగ్గర సిగ్నల్ దగ్గర ఉన్నారు, మీకు రెడ్ లైట్ పడిందా, ఆగారు. ఒక సీఎం, చీఫ్ మినిస్టర్ కాన్వాయ్ పోతుంది, ఆయన జుమ్ 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 అని కార్లు వెళ్ళిపోతాయి. హే వాడు ఎందుకు వెళ్తున్నాడు, నేను కూడా వెళ్తానని మీరు కూడా వెళ్ళారనుకోండి, మిమ్మల్ని తీసి బొక్కలు పడేస్తారు. అంతే కదండి. కాబట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమాన్ని ఆచరించడంలో గొప్పగా ఉంటుంది. కానీ పక్కన వాడి నియమాన్ని వాడెందుకు ఆచరించట్లేదు? ఇప్పుడు చూడండి, మీరు చాలా ఆశ్చర్యం ఏంటంటే గుళ్ళల్లో లైన్లలో నించుంటారు జనాలు. ఎప్పుడైనా విఐపీలు కానీ ఎవరైనా కొందరు ఫాస్ట్గా వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళని చూసి వీళ్ళందరూ ఒకటే, వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు తొందరగా అయిపోతుంది, మాకు అవ్వట్లేదని గోలబెట్టేస్తుంటారు. చూసారా, టీవీలలో కూడా ఇలాంటి వీడియోలు చూస్తాం. మాకు అనిపిస్తుంది, సరే అయ్యా నీకు వాడు 2 నిమిషాల్లో వచ్చేస్తాడు, దర్శనం చేసుకొని 2 నిమిషాలు వెళ్ళిపోతాడు. నువ్వు అరగంట సేపు 2 గంటల సేపు ఆ ఆలయంలో ఉండే చక్కటి ఆ పాజిటివ్ స్పిరిచువల్ వైబ్రేషన్ని అబ్జర్వ్ చేసుకునే ఒక అవకాశం నీకు వచ్చింది. ఒక గీతో, భాగవతమో, ఒక విష్ణు సహస్రనామో, ఏదో ఒకటి భగవన్నామో, కృష్ణ గోవింద రామ నారాయణ అనుకోకుండా ఆ ఆలయంలో ఉండే ఆ పవిత్రమైన ఎన్వైరన్మెంట్ని పాడు చేసే విధంగా ఒకళ్ళపైన ఒకళ్ళు అరుచుకోవటాలు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మేము టికెట్ కట్టాము, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ గోల్ అసలు ఎంత విచిత్రమో చూడండి. అవును. వాడు అదృష్టవంతుడా, వీడు అదృష్టవంతుడా? మీరు చెప్పినట్టుగా చూస్తే వీళ్ళే అదృష్టవంతులు కదా, చెప్పండి. కానీ ఓపిక తక్కువ కదా ప్రభు. అసలు భగవంతుడు నేర్పించేది ఓపిక. ఆలయంలో ఓపిక పట్టిన వాడు జీవితంలో ఏం ఓపిక పడతాడు చెప్పండి. అవును. ఈ వ్యక్తి ఏమన్నా ప్రైమ్ మినిస్టరా తొందరగా వెళ్ళిపోయి దర్శనం చేసుకోవడానికి? లేదు.
సరే అయ్యా బిజీ, అందరూ బిజీ ఈ ప్రపంచంలో, ఉమ్, కానీ నీకు ఒక అదృష్టం వచ్చింది కదా, నువ్వే వేరే వాళ్ళని చూసి మనకెందుకు, వేరే వాళ్ళతో పోలికెందుకు, ఉమ్, వాళ్ళు వెళ్ళారు దర్శనానికి, సరే భగవంతుడికి ఇష్టం లేదేమో ఎక్కువసేపు ఈయన నా ముందు కనిపించద్దు, తొందరగా పంపించేస్తాడు, ఉమ్, కానీ నీ పైన ప్రేమ ఉందేమో, నిన్ను ఎక్కువసేపు చూసుకోవాలనుకుంటున్నాడేమో. ఉమ్, కాబట్టి మాకు చాలా బాధేస్తుందండి ఎక్కడైనా ఆలయంలో ఆ ఆ ఫైటింగ్ నేచర్ ఎప్పుడైతే వచ్చేస్తుందో, ఉమ్, ఆ అది అది మొత్తం ఆ అట్మాస్ఫియర్ని పాడు పాడు చేసేస్తుంది. చేసేస్తాం. అవును. కాబట్టి భగవంతుడితో మనకొద్దు, వేరే వాళ్ళతో పోలికొద్దు, ఉమ్, మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఉమ్, నేను ధార్మికంగా ఉన్నానా, ఆధ్యాత్మికత సనాతన ధర్మంలో వేరే వాళ్ళతో కంపారిజనే ఉండదు. ఉమ్, నా జీవితాన్ని నేను భగవంతుడికి ఎలా సమర్పణ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేది నువ్వు నీ ప్రిపేర్ అవుతావు, కానీ పక్కన వాడు అది ఆ చాప్టర్ వదిలేశాడు కాబట్టి నేను కూడా వదిలేస్తున్నాను, చెప్పని వాడు ఇది చేస్తున్నాడు కాబట్టి నేను కూడా అది చేస్తున్నాను. నీ ప్రిపరేషన్, నీ కాన్ఫిడెన్స్, నీది, నీ ఎగ్జామ్, నీ పర్ఫార్మెన్స్, నీ రిజల్ట్, నీ భవిష్యత్. ఉమ్, అలానే ధర్మానికి వచ్చేసరికి నేను భగవంతుడికి ఆన్సరబుల్. ఒకరోజు భగవంతుడి ముందు నించున్నప్పుడు నేను చెప్పాలి సమాధానం. అవును. ఎంత అబద్ధం ఆడకుండా నేనున్నాను, ధర్మాన్ని ఆచరిస్తూ నేనున్నాను, శౌచం నేను పాటించాను కృష్ణ. యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ గాడ్. ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, వేరే వాళ్ళని మనం ఏమనం, ప్రశాంతంగా మన జీవితాన్ని చక్కగా మన మంచి భక్తి మార్గంలో ఉండగలుగుతాం. అవును. నిజంగా ప్రతి ఒక్కరూ అంటే ఇంత జ్ఞానంతో ఆలోచిస్తే తప్ప ఆ వెయిట్ చేస్తున్నాము అనేది భగవంతుడు నిజంగా మీరు చెప్పినట్టు ఎక్కువసేపు నన్ను అలా భగవంతుడు ఉంచాలనుకున్నాడేమో, నాతో అలా పలికించాలనుకున్నాడేమో నామస్మరణ అనే ఆలోచన చేస్తే అంతే గనక కదండి, మనకు నచ్చే వాళ్ళని అంటే హే ఎల్లకెళ్ళకెళ్ళ కొంచెం కూర్చో అంటాం కూర్చోమంటాం. కదా. అవును. అలానే భగవంతుడి దగ్గర కూడా కదండి, భావన అండి, మనసులో ఏదైనా భావన ప్రధానం. ఉమ్, భావన మంచిగా ఉన్న వాడికి జీవితం అంతా బాగా కనిపిస్తుంది. ఉమ్, ఆ భావన లేనివాడు జీవితంలో ఎక్కడ చూసినా సరే వాడు తప్పునే ఎత్తుకుతాడు. అవును. కాబట్టి భగవద్గీత చదవటం వల్ల ఏమవుతుంది అంటే ఉమ్, మన భావన శుద్ధీకరణ జరుగుతుంది. వీ కెన్ థింక్ పాజిటివ్లీ, జీవితాన్ని ఒక కరెక్ట్ పర్స్పెక్టివ్లో మనం చూడగలుగుతాం. ప్రభుజీ, దేవుడు ఉన్నాడు అంటే దయ్యం ఉంది అని అంటారు. నిజంగా దయ్యాలు ఉన్నాయా? ఒంటిపైకి దేవుడు వచ్చాడు అని అంటుంటారు, పూనకాలు ఇలాంటివి అంటుంటారు కదా ప్రభుజీ. నిజంగా భగవంతుడు ఉన్నా కూడా అలా మనిషి ఒంటిపైకి రావటం లాంటిది జరుగుతుందా? దయ్యం నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దయ్యం కూడా ఉంది నమ్మాలా, లేదంటే ఇది మూఢనమ్మకమా? దయ్యం వస్తుంది కానీ దేవుడు రాడు. ఉమ్, ఎందుకంటే మనం చేసే చెత్త పనులకి, మన శరీరంలో ఉండే ఆ అపవిత్రమైన ఆలోచనలకి ఉమ్, భగవంతుడు ఎందుకు రావాలనుకుంటాడండి అసలు మానవుడి దగ్గరకి? ఉమ్, అంటే మన ఆచరణ గొప్పదా, మన మాట గొప్పదా, Hmm. మన సాధన గొప్పదా? మన దగ్గరికి ఎందుకు రావాలనుకుంటాడు చెప్పండి పరమాత్మ? హా, భగవంతుడు రావాలి అనుకుంటే ఆయన శ్రీ విగ్రహ రూపంలో మాట్లాడతాడు, లేదా తన యొక్క భక్తుల మాధ్యమంగా మాట్లాడతారు. ఉమ్, అంతేకాని భగవంతుడు వచ్చేసి ఊ అని ఊగేసి ఉమ్, ఏవేవో చేసేసి ఇవంతా ఏంటంటే ఒక భావన, ఉమ్, ఒక ట్రాన్స్, నాకు ఇది వచ్చేసింది అని అనుకుంటున్నారు. కాబట్టి ఉమ్, చాలా మంది అడుగుతారు, ప్రభుజీ అది నిజమా అబద్ధమా? వాళ్ళకి నిజం, నీకు అబద్ధం. వాళ్ళకి నిజం వాళ్ళకి నిజం, మనకు అబద్ధం. ఓకే. అంటే ఎందుకంటే వాళ్ళు అలా నమ్ముతున్నారు నాకు ఉమ్, వచ్చింది అని, కాబట్టి వాళ్ళకి నిజమే. ఓకే. నీకు నిజమా? కాదు, కాదు. మనకు అబద్ధం. ఉమ్, ఎందుకంటే దేవుడు రాడు, దేవుడు మనిషి పైకి రానే రాడు. ఉమ్, హీ హ్యాస్ మెనీ అదర్ బెటర్ పొజిషన్స్ టు కమ్. ఓకే. కాబట్టి ఎవరికైతే మాకు దేవుడు వచ్చేసాడు అని అంటారో, జస్ట్ ఉమ్, మీకు నిజం అండి, ఉమ్, నాట్ డినయింగ్ ఇట్. నీకు నిజం, ఎందుకంటే నీ మానసిక స్థితి అలా నీకు చెప్తుంది, ఆ, కానీ వేరే వాళ్ళు నమ్మవలసిన అవసరం లేదు. ఉమ్. మరి దయ్యం పరిస్థితి ప్రభుజీ? దయ్యం వస్తుంది ఎందుకంటే చేసేవన్నీ రాక్షస పనులు కదా, వేరే వాళ్ళని హింసించటం, వేరే వాళ్ళని మాట్లాడటం, ఉమ్, అపవిత్రంగా జీవించడం. కాబట్టి దయ్యం రావడానికి చాలా అనుకూలమైన పనులు చేస్తున్నాం, ఉమ్, దైవం రావడానికి అనుకూలమైన పనులు చేస్తున్నావా అనేది ప్రశ్నార్థం. ఓకే. కాబట్టి దయ్యం ఎవరి దగ్గరకు వస్తుందండి? ఎవరైతే చాలా నెగిటివ్గా ఉంటారో, నెగిటివ్, డిప్రెస్డ్, ఉమ్, ఆ కళ లేకుండా, ఎప్పుడైనా సరే అంటే ధార్మికంగా చూడండి, కొంతమందిని చూస్తే మనకి ఆ భగవత్ కళ అనేది ఉట్టిపట్టే విధంగా ఉంటుంది. అవును. వాళ్ళ యొక్క వేషభూషం కానీ, వాళ్ళ యొక్క సాధన కానీ, వాళ్ళ యొక్క వర్చస్సు కానీ, ఉమ్, అలాంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ రావు. ఉమ్, కానీ ఎవరైతే ఎప్పుడు కూడా డిప్రెషన్లో ఉంటారో, గ్లూమీగా ఉంటారో, ఉమ్, అని నెగిటివ్ ఆలోచిస్తుంటారో, వేరే వాళ్ళకి నెగిటివ్ చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి దగ్గర తప్పకుండా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ప్రభుజీ, ఇప్పుడు ఒంటిపైకి దేవుడు రావటం అయితే కాదు, అది వాళ్ళ వరకే నిజంగాని మనం నమ్మాల్సిన అవసరం లేదు. No. కానీ చాలా మంది ఇది పక్కన పెడితే
దేవుడు మాకు కనిపిస్తాడు అని చెప్పి మీకు కూడా చూపిస్తామని చెప్పి ఈ మధ్యకాలంలో అంటున్నారు. నిజంగా దేవుడు కనిపిస్తాడా? దేవుడితో ఫోన్ చేసి మాట్లాడించే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా తెలుసా? రాబోయే కాలంలో ఆహా, వచ్చేసారు ఆల్రెడీ. మన ధర్మంలో లేరు, పక్క ధర్మంలో ఉన్నారు ఇంకా. ఓకే. పక్క ధర్మం అంటూ పక్క మతాలలో ఉన్నారు ఇంకా. దేవుడు ఫోన్ నెంబర్లని. తర్వాత మీకు విషయం తెలుసా, స్వర్గంలో వాళ్ళకి ప్లాట్లు కూడా అమ్మే మతాలు కూడా ఉన్నాయి ఇంకా. అయ్యో, ఒక దేశంలో ఒక మతానికి చెందిన వాళ్ళు స్వర్గంలో నీకు ఇంత ప్లాట్ ఇంత డబ్బులు ఇచ్చి వాళ్ళ మత పెద్ద తీసుకొని వాళ్ళకి అమ్మిన వృత్తాంతాలు ఇప్పుడు జరుగుతున్నాయి ఇంకా. ఇంత పిచ్చోళ్ళ జనాలు. మీకు కనిపించట్లేదా ఆ పిచ్చితనం ఎలా ఉందో? మన కింద పడిపోగానే అందరూ అని డాన్స్ లేయటం, వాడేదో నీళ్లు జలంగానే ఖర్చు లేయంగానే ఇట్లా చేస్తుంది. వాళ్ళకంటే ఇంకా పిచ్చి ఇంకేం ఎయిడ్స్ బాగా చేసేస్తా అంటాడు, క్యాన్సర్ బాగా చేస్తా అంటే చచ్చిపోయిన వాడిని లేపేశాడు ఒకడు తెలుసా మీకు ఉత్తర భారతదేశంలో. అవునా ప్రభుజీ? డెత్ సర్టిఫికేట్ ఉన్న వాడిని లేపేశాడు ఓ దేవుడి పేరు మీద. అంటే మన దేవుడు కాదనుకోండి, ఎవరి గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమయ్యే అవును ఉంటుంది. అవును అర్థమైంది. అలాంటి వాళ్ళ వేలాది మంది వెళ్ళిపోయి హర్షేస్తూ గోల పెట్టేస్తూ కింద పడిపోయి అసలు నాకు ఇవి చాలా విచిత్రం అనిపిస్తుందండి. అంటే జనాలకు బుద్ధి ఉంటే వెళ్తారా అసలు అలాంటి ప్రదేశాలకు? చెప్పండి ఒకసారి. ఇలాంటివి జరుగుతున్నా కూడా చాలా చోట్ల మత మార్పిడిలు జరుగుతున్నాయి కదా ప్రభుజీ, మరి దాని గురించి ఏమంటారు? మంచి పని అనిపిస్తుంది మాకు. ఇలాంటి వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు వెళ్ళిపోతే మంచిదే కదండి. మూర్ఖులు ఉన్న వాళ్ళైనా అసలు మంచిగా ఉన్న వాళ్ళు కావాలి కదా మనకి. కాబట్టి ప్రలోభాలు ఎక్కువైపోయాయి మతం పైన. కాబట్టి ఆ ప్రలోభాలు తగ్గించుకోవాలి మనం. వేరే వాళ్ళే మన ధర్మం. అందుకే చెప్తున్నాను ఏంటంటే, ఎవరైతే శాస్త్రాధ్యయనం చేస్తారో, ఎవరైతే మంచిగా శాస్త్రాన్ని చదువుకొని వాటిని పాచరిస్తారో వాళ్ళని ఎవరు ఏ ప్రలోభం పెట్టి మార్చలేరు. మూర్ఖపు ఆలోచనలతో ఉండి దుర్మార్గపు ఆలోచనలతో ఉన్న వాళ్ళు మాత్రమే ఇది మూఢనమ్మకం అని భావించి ఇంకో దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సంతోషం ప్రభుజీ, చాలా మంచి విషయాలు చాలా అద్భుతంగా వివరించారు, అందరికీ అర్థమయ్యే విధంగా. ధన్యవాదాలు. హరే కృష్ణ.